ఓం శ్రీ ఆదిశివాయ నమో నమః. ఆదిశివుడు ఇచ్చిన ఆత్మలింగ ధ్యాన పద్ధతి. ఏదైనా ఒక కంబళి లేదా ఉలన్ ఆసనంపై అమరండి. పూర్తిగా లోతైన శ్వాసను తీసుకొని మెల్లిగా లోతుగా వదలండి. మనసును ఏకాగ్రం చేసి గణపతిని ధ్యానించాలి. మెదడు భాగంలో ఉన్న సుషుమ్నా నాడులే ఆత్మశక్తిని ప్రాణశక్తికి అందేలా చేసే ఒక సాధనం. అందువలన మొట్టమొదట గణపతిని ధ్యానించాలి. ఓం శ్రీ ఆదిమూల గణపతయే నమః. ఓం శ్రీ ఆదిమూల గణపతయే నమః. ఓం శ్రీ ఆదిమూల గణపతయే నమః. శరీరంలోని అన్ని నాడులలో 3 నాడులు ముఖ్యమైనవి పనిచేస్తూ ఉంటాయి. నక్షత్రముల పాదరస శక్తిని శరీరంలో ప్రవహించే పనిని చేసేందుకు ఒక నాడి, దానిని అమృతంగా మార్చి స్వీకరించేందుకు వేరొక నాడి, దాని కదలికలను గ్రహించేందుకై 3వ నాడి సహాయపడతాయి. ఇప్పుడు ఆదిశివుడైన నేను ఇచ్చే ఈ ధ్యాన పద్ధతి ఈ పైన చెప్పిన 3 నాడులను ప్రేరేపించి త్వరితంగా పనిచేయుటకు సహాయపడగలవు. అంతేకాక వివిధములైన గ్రంథుల అనగా గ్లాండ్స్ ప్రేరణ కూడా జరుగును. అనగా గ్లాండ్స్ కూడా పెనెట్రేట్ అవుతాయి. అగస్త్యుల వారి ప్రియ శిష్యులు ఈ సమయంలో అపరిమితమైన నక్షత్ర శక్తులను పొంది ఉన్నారు. వాటిని గ్రహించేందుకై, భద్రపరిచేందుకై ఈ ధ్యాన పద్ధతిని నేను ఇస్తున్నాను. ప్రేమతో ధ్యానాన్ని స్వీకరించి ఫలితాన్ని పొందండి. మొదటి పద్ధతి. శరీరానికి కుడివైపు నాడులను ప్రేరేపించే ప్రక్రియ. శరీరానికి ఎడమవైపు నాడులను ప్రేరేపించే ప్రక్రియ. శరీరానికి మధ్య భాగంలో ఉండే నాడులను ప్రేరేపించే ప్రక్రియ. ఇలా 3 పద్ధతులుంటాయి. మొదటి పద్ధతి. మొట్టమొదట శరీరానికి ఎడమవైపు నాడులను ప్రేరేపించే ప్రక్రియ చేయాలి. మొదట మీ ఎడమ పాదాన్ని వెనక్కు మడవండి. కుడి కాలుని వీలున్నంత వరకు ముందుకు చాపి ఉంచండి. ఎడమ పాదాన్ని పూర్తిగా మడిచి ఉంచాలి వెనక్కు. కుడి కాలుని వీలున్నంత మేరకు స్ట్రెచ్ చేసి ముందుకు జాపి ఉంచాలి. ఇలా అమరి కూర్చున్నాక మీ నాభి భాగాన్ని మధ్యగా ఎంచుకుంటే ఎడమవైపు కుడివైపు 2 భాగాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎడమవైపు భాగంలో అదో భాగం అనగా లోయర్ అబ్డోమన్ లేదా మీ పొత్తి కడుపు ఎడమవైపు భాగం అనగా నాభికి ఎడమవైపు ఉన్న పొత్తి కడుపు భాగంలో ఒక గీత వంటిది ఉంటుంది. అక్కడ ఆ భాగంలో కేంద్ర బిందువుని ఎంచుకొని అక్కడ మీ ధ్యాసను పెట్టండి. మీ 2 చేతి వేళ్లను పెనవేసి ఆ ఎడమవైపు లోవర్ అబ్డామన్ కేంద్ర బిందువు వద్ద ఉంచండి. మీ పొట్ట భాగం ఏదైతే ఉందో దానికి కేంద్ర బిందువు నాభి అయితే ఎడమ కుడులు వేరే వేరేగా గమనించుకోవాలి.
ఇప్పుడు ఎడమవైపు ఉన్న భాగంలో మధ్య బిందువు, కేంద్ర బిందువుని ఎంచుకొని అక్కడ ధ్యానించాలి. మీ ధ్యాసను ఉంచాలి. మీ 2 చేతి వేళ్లను పెనవేసి ఆ లోవర్ భాగంలో పొత్తి కడుపు వద్ద ఉంచాలి. అరచేతి భాగం ఎడమవైపు ఉదర భాగాన్ని లోతుగా అదిమినట్లుగా తాకి ఉంచాలి. కొంచెంగా ప్రెస్ చేసి దానికి కాంట్రాక్షన్ ఇస్తున్నట్టుగా ఉంచాలి. ఇలా చేయలేని వారు సుఖాసనంలో కూర్చొని కూడా ఇదే విధంగా చేయవచ్చు. కానీ ఎడమ కాలు మడిచి కుడి కాలుని పూర్తిగా స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు ఉత్తమ ఫలితాన్ని పొందగలరు. ఇప్పుడు మీ ధ్యాసని మూలాధారాన్ని వద్దకు తీసుకువెళ్ళండి. అక్కడ ప్రారంభమవుతున్న నాడులలో, ఎడమవైపు ప్రారంభమవుతున్న నాడులలో మీ ధ్యాసను ఉంచి ఆ నాడి వైపునే మీ గమనాన్ని ఉంచి మెల్లిగా పైకి వెళుతూ సహస్రారం వరకు మీ చూపుని, అనగా అంతర్ముఖంగా మీరు దాన్ని చూస్తూ సహస్రారం వరకు వెళ్ళాలి. మరలా అదే ఎడమవైపు నాడులలో ధ్యాస ఉంచి సహస్రారం నుండి మూలాధారం వరకు తీసుకురావాలి. ఇలా ఆ నాడులను గమనించాలి. ఇప్పుడు మూలాధారంపై మీ ధ్యాస ఉంచి, అనగా ఎడమవైపు మూలాధారంలో ప్రారంభమయ్యే నాడి, అందులో నుంచి శక్తులు మూలాధారం నుంచి పైకి వెళుతూ ఉండడాన్ని గమనించండి. మూలాధారం నుండి ప్రాణశక్తి సహస్రారానికి వెళ్ళేటప్పుడు ఆ శక్తుల అనుభూతిని, దాని రంగు, దాని తత్వము, దాని వేగము, దాని వీర్యము, దాని సాంద్రత లేదా డెన్సిటీ, థిక్నెస్, దాని శక్తి స్థితి మొదలైనవన్నిటినీ గమనించి చూడాలి. మూలాధారం నుంచి ప్రాణశక్తి సహస్రారానికి ప్రయాణించి వెళ్ళేటప్పుడు ఈ అన్ని విషయాలను గమనిస్తూ ఎలా ఉన్నది అలానే యథాతథంగా గమనించి చూడండి. కల్పన చేసుకోవటము లేదా భ్రాంతికి లోనవటము, ఊహించుకోవటము చేయరాదు. యథాతథంగా మీరు ఏదైతే చూస్తున్నారో, ఏది జరుగుతోందో అదే చూడండి. ఇప్పుడు సహస్రారం నుంచి పొందిన ఆత్మశక్తులు మూలాధారం వరకు అదే ఎడమవైపు నాడులలో ప్రవహిస్తూ కిందకు ప్రయాణించటాన్ని గమనించండి. ఆత్మరస కాంతి, పాదరస కాంతి సహస్రారం నుండి మూలాధారం వరకు ప్రయాణిస్తూ ఉన్నది. దాని ప్రకాశాన్ని గమనించి చూడండి. ఇలా మూలాధారం నుంచి సహస్రారానికి,
సహస్రారం నుంచి మూలాధారం వరకు శక్తుల ప్రవాహాన్ని గమనించినప్పుడు ఆత్మశక్తి, ఆత్మకాంతిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. మీ శరీరమంతా శక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందగలరు. శరీరమంతా వెలుగుతున్నట్లుగా మీరు చూడగలరు. రెండవ పద్ధతి, శరీరానికి కుడివైపు నాడులను ప్రేరేపించే ప్రక్రియ. ఈసారి కుడికాలును వెనక్కు పూర్తిగా మడిచి ఉంచి ఎడమ కాలును పూర్తిగా ముందుకు చాపి ఉంచాలి. రెండు చేతుల వేళ్లను పెనవేసి కుడివైపు మీ పొత్తి కడుపు భాగంలో తగిలేలా అరచేతిని అదిమి ఉంచాలి. ఈ సమయంలో మీ ధ్యాస, చేతన అనగా మీ కాన్షియస్నెస్ శరీరానికి కుడివైపు మాత్రమే ఉంచాలి. ఒక సత్యం ఏమిటి అంటే, కుడివైపు నాడులు ఎడమవైపుకు, ఎడమవైపు నాడులు కుడివైపుకు ప్రయాణించగలవు. కాబట్టి మనం ఏ నాడులనైతే ప్రేరణ ఇవ్వాలి అనుకుంటున్నామో అటువైపే మీ ధ్యాసను ఉంచాలి ఖచ్చితంగా. ఈ సమయంలో మీ చేతి వేళ్లను పెనవేసి కుడివైపు పొత్తి కడుపు భాగాన ఉంచి అచటే మీ ధ్యాసను ఉంచండి. ఆలోచనలన్నిటినీ ఏకాగ్రం చేసి మూలాధారానికి కుడివైపున మొదలయ్యే నాడులను అనగా మూలాధారం నుంచి ప్రారంభమయ్యి పైకి వెళ్లే నాడులను గమనిస్తూ వాటిలో ప్రవహించే శక్తులను సహస్రారం వరకు తీసుకువెళ్ళాలి. మరలా సహస్రారంలో ఆత్మకాంతి రసం ఈ నాడుల ద్వారా ప్రవహించి మరలా మూలాధారానికి వచ్చి చేరుతున్నట్లుగా భావన చేస్తూ ధ్యానించాలి. మూలాధారం నుంచి ప్రాణశక్తి సహస్రారానికి వెళ్లే సమయంలో మీరు అనుభూతి చెందే శక్తులను, దాని రంగు, తత్వము, వేగము, వీర్యము, దాని సాంద్రత,
మొదలైన వాటినన్నిటినీ, దాని యొక్క శక్తి స్థితి అన్నిటినీ యథాతథంగా గమనించి చూడండి. అంతర్ముఖంగా గమనిస్తూ జరిగేది మాత్రమే చూడండి. సహస్రారం నుండి మరలా కాంతి శక్తులు కిందకు దిగేటప్పుడు దాన్ని విడిగా అనుభూతి చెందండి. అదే ఆత్మశక్తి. అనుభూతి చెందండి. ఇప్పుడు శరీరానికి మధ్యలో ఉండే నాడులను ప్రేరేపించే ప్రక్రియ. ఇప్పుడు వెన్నెముక మధ్య భాగంలో ఉండే నాడులను ప్రేరేపించాలి. సుఖాసనంలో కూర్చొని వెన్నెముక నిఠారుగా నిలిపి ఉంచండి. శరీరానికి ఇరుసు వలె పనిచేసే, అనగా ఒక బండి చక్రానికి ఇరుసు ఎలా పనిచేస్తుందో, రెండు అర్ధ భాగాలు బండి చక్రానికి మధ్యలో ఆ ఇరుసు ఎలా పనిచేస్తుందో అలాగే మీ వెన్నెముకలో రెండు వైపులా ఉండే నాడులకు మధ్యలో ఇరుసు వలె ఉన్న నాడి ఏదైతే ఉందో వాటిని గమనిస్తూ కొద్ది క్షణాలు అలాగే కూర్చోనండి. ఇప్పుడు మీ రెండు చేతి వేళ్లను పెనవేసి శరీరంలో మీ బొడ్డు క్రింద
పొత్తి కడుపు అదో భాగంలో మధ్యలో ఆనించి ఉంచి అరచేయి శరీరంతో రాపిడి చెందేలాగా అదిమి పెట్టి ధ్యానం చేయండి. మీ 2 చేతులు పెనవేసినప్పుడు ఒక అరచేయి మాత్రమే శరీరాన్ని తాకుతుంది. మీ పొత్తి కడుపు భాగాన్ని తాకగలదు. అలా అదిమి పెట్టి ధ్యానం చేయండి. ఆలోచనలు కుదించి మూలాధార చక్రం నుండి నేరుగా వెన్నెముక మధ్య భాగంలో వెళ్తూ ఉన్న నాడిని చూడండి. ప్రాణశక్తితో నిండి ఉన్న ఈ నాడి, ప్రాణశక్తి ప్రవహించే ఈ నాడి శరీరాన్ని అంతటినీ పెనవేసే విధంగా అమరి ఉంటుంది. ఈ ప్రక్రియని అత్యంత శ్రద్ధతో చెప్పే విధంగా చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు గల ఒక్కొక్క చక్రాన్ని భావన చేస్తూ గమనిస్తూ ప్రతి చక్ర కేంద్రంలో నుండి అనగా వాటి మధ్యలో నుండి ప్రయాణించే నాడులను కూడా గమనిస్తూ వాటి లోపల ప్రవహించే శక్తులు, వాటి తత్వాన్ని కూడా భావన చేస్తూ గ్రహించాలి. స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం ప్రతి ఒక్క చక్రాన్ని గమనిస్తూ దాని ద్వారా కేంద్రం నుండి ప్రయాణిస్తూ వెళ్ళే ఆ నాడి, ఆ నాడులలో ప్రవహించే శక్తి గమనించండి. ఇప్పుడు సహస్రారం నుంచి ఆత్మశక్తి పాదరస కాంతులు ఆ మధ్య నాడుల ద్వారా సహస్రారం నుండి మూలాధారం వరకు ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ప్రవహిస్తున్నవి, మూలాధారానికి చేరుతున్నవి గమనిస్తూ ధ్యానించండి. మూలాధారం నుంచి పైకి ప్రసరిస్తున్న శక్తుల తత్వము సహస్రారాన్ని తాకినప్పుడు అవి ఏ విధమైన మార్పులు చెందుతున్నవి అని గమనిస్తూ తెలుసుకుంటూ ధ్యానించాలి. ఆత్మశక్తి సహస్రార చక్రము నుండి ప్రవహిస్తూ శరీరమంతా వ్యాపించినప్పుడు ఆలోచనలు, బుద్ధి యొక్క తత్వము,
మొదలైనవన్నీ పూర్తిగా మారిపోగలవు. నక్షత్రముల యొక్క అత్యద్భుత జ్ఞానము మీ బుద్ధితో కలిసిపోతుంది. ప్రేమ, కరుణ పెరుగగలవు. గ్రహించి ధ్యానించినచో మంచి ఫలితములు లభించును. మెల్లిగా పెనవేసి ఉంచిన మీ చేతి వేళ్లను సడలిస్తూ 2 చేతులను రబ్ చేస్తూ మీ 2 మూసిన కళ్ళపై ఉంచుకోండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ధ్యానాన్ని విరమించండి. ఓం నమః శివాయ.